హలో అండి. మీరెప్పుడైనా గార్లిక్ రైస్ ట్రై చేశారా? చాలా బావుంటది. ఎంత టేస్టీగా ఉంటదో ఆ ఫ్లేవర్ భలే ఉంటది. నాకు చాలా ఫేవరెట్. ఏదైనా తినాలనిపించినప్పుడు పక్కాగా ఫస్ట్ చేసే రెసిపీ ఇదే. కారంగా భలే ఉంటది. దానికోసం గార్లిక్‌ని పీల్ ఆఫ్ చేసేసి కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఆ తర్వాతకి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువుంటే బావుంటది. అందులో జీరా 2 స్పూన్స్, ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు ఇవేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న గార్లిక్‌ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. అప్పుడు ఫ్లేవర్ చేంజ్ అయిపోతది. సో, లైట్‌గా మంచి అరోమా వచ్చేంత వరకి ఫ్రై చేసేసుకొని కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి. అలాగే ఇవన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాతకి లాస్ట్‌లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా మిక్సప్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అంతా అలా కలిపేస్తూ ఫ్రై చేయనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి. మరీ మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోయి ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతదన్నమాట. సో, ఇందులోకి కొద్దిగా కారం ఎక్కువేస్తేనే టేస్ట్ అండి. సో, దానికోసం 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సప్ చేసేసుకోవాలి. సేమ్ మళ్ళీ 2-3 మినిట్స్ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎస్పెషల్లీ మనకు కోల్డ్ ఉన్న టైంలో కొద్దిగా ఏం తినాలనిపించదు, మౌత్ అంతా టేస్ట్‌లెస్‌గా అనిపిస్తది. అలాంటి టైంలో స్పైసీగా ఏదైనా తినాలన్నప్పుడు ఈ రైస్ మాత్రం ప్రిఫరబుల్ అండి. జనరల్‌గా అయినా ఏదైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు చాలా బావుంటది. ఈజీగా అయిపోతది. పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఏముండదు. సో, లాస్ట్‌లో లెమన్ స్క్వీజ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. చాలా టేస్టీ సూపర్ సూపర్ ఫుడ్. కారం కారంగా భలే ఉంటది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.